Namaste, welcome to EdUnion Career Guidance, Josh Innovations Private Limited, EdUnion Overseas Consultancy. నేను గాయత్రి. ఇవాల్టి వీడియోలో వోక్సన్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందామండి. మీ అందరికీ తెలుసు బెంగళూరులో ఒక క్యాంపస్ ఉంది, అలాగే హైదరాబాద్లో కూడా క్యాంపస్ ఉంది. ఈ వీడియోలో హైదరాబాద్లో ఉన్న క్యాంపస్ గురించి అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ది వీడియో. వోక్సన్ యూనివర్సిటీ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అడ్రస్ ఒకసారి చూద్దామండి. మనకి బస్ స్టాప్ వచ్చేసి సదాశివపేట్ బస్ స్టేషన్ అండి. ఇది కాలేజ్కి వచ్చేసి 6 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ వచ్చేసి లింగంపల్లి రైల్వే స్టేషన్ ఉంది. కాలేజ్కి 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఓకేనా, ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి గ్లోబల్ ర్యాంకింగ్స్ ఏమైనా ఉన్నాయా, గ్లోబల్ గుర్తింపులు ఏమైనా ఉన్నాయా అంటే ఆల్ ఇండియా టాప్ 100 బీ స్కూల్స్ ర్యాంకింగ్ 2026లో దీనికి టాప్ 100లో ప్లేస్ అయితే వచ్చిందండి. ఇక బ్లూంబర్గ్ బెస్ట్ బీ స్కూల్ ర్యాంకింగ్ కూడా వచ్చింది. ఇక గ్లోబల్ పార్ట్నర్ యూనివర్సిటీస్ వచ్చేసి 175 ఉన్నాయండి. అంటే ఈ కాలేజ్తో, ఈ యూనివర్సిటీతో 175 కంటే ఎక్కువ యూనివర్సిటీలు అనేవి టైఅప్లో ఉన్నాయి. ఓకే, 53 కంట్రీస్లో ఉన్న 175 గ్లోబల్ పార్ట్నర్స్ అయితే ఈ యూనివర్సిటీస్కి ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఓయూస్ చేసుకుంటారు. సో మీరు మాకు హెల్ప్ చేయండి, మేము మీ కాలేజ్కి హెల్ప్ చేస్తాం, మీ ఫ్యాకల్టీని ఇక్కడికి పంపించి క్లాసెస్ చెప్పించండి, గెస్ట్ లెక్చర్స్ చెప్పించండి, లేదంటే ఈ ప్రాజెక్ట్లో మాకు ఇంటర్న్షిప్ చేయించండి. సో రకరకాల ఎంఓయూస్ అయితే ఉంటాయి. అలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి 53 కంటే ఎక్కువ దేశాల్లో ఉన్న 175 యూనివర్సిటీస్ ద్వారా ఈ యూనివర్సిటీ అనేది పొందుతుంది. ఓకేనా, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. అసలు వోక్సన్ యూనివర్సిటీ ఏ విభాగాల్లో మనకి డిగ్రీస్ అందిస్తున్నారో చూద్దాం. బిజినెస్, లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, లా, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఆర్ట్స్ అండ్ డిజైన్, సైన్సెస్, టెక్నాలజీ. సో ఈ స్ట్రీమ్స్లో, ఈ 7 రకాల స్ట్రీమ్స్లో ఎవరైనా డిగ్రీస్ చేయాలి అనుకుంటున్నారు అంటే కనుక మీరు వోక్సన్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దీంట్లో అడ్మిషన్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదు అంటే EdUnion కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయో చూద్దామండి. టెక్నికల్ అండ్ సైన్స్లో ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. బీటెక్, న్యూ ఏజ్ టెక్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. బీఎస్సీ హానర్స్ ఉంది, బీసీఏ ఉంది, బీఎస్సీ ఇన్ స్పోర్ట్స్ సైన్సెస్ కూడా ఉంది. చాలా తక్కువగా కనిపించే గ్రూప్ ఇది, బీఎస్సీ స్పోర్ట్స్ సైన్స్. అండ్ బిజినెస్ అండ్ లాలో ఏం యూజీ కోర్సులు ఉన్నాయంటే బీబీఏ హానర్స్, BA LLB హానర్స్, BBA LLB హానర్స్. ఇక డిజైన్, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్లో బీ డిజైన్ హానర్స్, బీ ఆర్క్, కోయా అక్రిడేట్, అలాగే BA హానర్స్. ఈ కోర్సెస్ అయితే మనకి ఇక్కడ వోక్సన్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న యూజీ ప్రోగ్రామ్స్. ఓకేనా, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ PhD కోర్సులు ఏం ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. MBA ఉందండి, జనరల్ ఫైనాన్స్ సర్వీసెస్, అలాగే బిజినెస్ అనలిటిక్స్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్. ఎంటెక్ కూడా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు, ML కూడా ఆఫర్ చేస్తున్నారు. మాస్టర్స్ ఎందులో చేయొచ్చు, హెల్త్ కేర్ ప్లానింగ్ అండ్ డిజైన్లో కూడా చేయొచ్చు. MDes వచ్చేసి ప్రొడక్ట్ డిజైన్ ఇన్నోవేషన్లో మనం మాస్టర్స్ డిగ్రీ చేయొచ్చు. ఇంకా PhD ఆఫర్ చేస్తున్నారా అంటే ఎస్, PhD కూడా ఉంది. మనకి వోక్సన్ యూనివర్సిటీలో PhD స్కాలర్స్ ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు, PhD కూడా అందుకోవచ్చు. 1345 కంటే ఎక్కువ ఆర్టికల్స్ పైన, అలాగే 130 కంటే ఎక్కువ పేటెంట్స్, 140 కంటే కొలాబరేషన్స్ అయితే మనకి PhDలో అందుబాటులో ఉన్నాయి. సో PhD వోక్సన్ యూనివర్సిటీలో చేయాలన్నా కూడా మీరు చేయొచ్చు. ఓకే, ఇంకా వరల్డ్ క్లాస్ ల్యాబ్స్ అండ్ స్టూడియోస్ గురించి మాట్లాడుకుందాం. ల్యాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలామంది ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువగా పొందుతూ ఉంటారు, ఎందుకంటే ల్యాబ్స్ ఫెసిలిటీస్ లేక, లేదంటే శాంపిల్కి 1-2 ల్యాబ్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అలా కాదండి, మీకు వరల్డ్ క్లాస్ లెవెల్లో ల్యాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఓకేనా, బ్లూంబర్గ్ ఫైనాన్స్ ల్యాబ్ ఉంది, 20 టెర్మినల్స్ ఉన్నాయండి. గ్లోబల్ ఫైనాన్స్ స్ట్రీమింగ్ కూడా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ స్టూడియో ఉంది, అనలిటిక్స్ అండ్ బిహేవియరల్ ల్యాబ్ కూడా ఉంది. ఓకేనా, మీకు మొదటి ఇయర్ నుంచి కూడా 1 నుంచి 4 వరకు కూడా అన్ని రకాల ల్యాబ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇంకా అంతర్జాతీయ స్థాయి క్రీడా సదుపాయాలు ఉన్నాయా అంటే అవుట్డోర్ ప్రో ICC స్టాండర్డ్ క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఫిఫా క్వాలిటీ ప్రో సింథటిక్ టర్ఫ్ ఉంది, గోల్ఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఇంకా కోర్ట్స్ ఉన్నాయా అంటే ITF స్టాండర్డ్ టెన్నిస్ కోర్ట్ ఉంది, ఫిబా బాక్స్ బాస్కెట్బాల్ ఉంది, స్టాండ్ వాలీబాల్ ఉంది. సో ఇది చాలామంది యూస్ చేసుకోరు, ఖచ్చితంగా అందరూ యూస్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనకి ఇక్కడ ట్రాక్ అండ్ ఫీల్డ్ కూడా ఉందండి, ఇండోర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరు ఎందులో ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు అది చూస్ చేసుకోవచ్చు. ఇక హాస్టల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఆన్ క్యాంపస్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి, సేఫ్ ఇన్క్లూజివ్ స్టూడెంట్ హౌసింగ్ ఉంది. సో ఎవరైనా హాస్టల్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే నిరభ్యంతరంగా ఒకసారి చూసి విజిట్ చేసి సెలెక్ట్ చేసుకోండి. డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, సెంట్రల్ లైబ్రరీ ఉందండి, కాఫ్టేరియా ఉంది,
టక్ షాప్ కూడా ఉంది. ఇక వెల్ బీయింగ్ అండ్ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి, స్టూడెంట్ కౌన్సిల్ ఉంది, క్లబ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. ఒక్కసారి ఫీజెస్ గురించి మాట్లాడుకుందాం. వోక్సన్ యూనివర్సిటీలో చదవాలి అంటే ఫీజులు ఎలా అవుతాయి మాట్లాడుకుందామండి. మనం అకాడమిక్ ఫీజ్ అండ్ హాస్టల్ ఫీజ్ సెపరేట్గా మాట్లాడుకుందాం. అకాడమిక్ వచ్చేసి అడ్మిషన్ ఫీజు వచ్చేసి ఇది వన్ టైం పే చేస్తాం 50,000 రూపాయలు. ట్యూషన్ ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్కి 3 లక్షలు, సెకండ్ ఇయర్కి 3,25,000, థర్డ్ ఇయర్కి 3,25,000, అలాగే ఫోర్త్ ఇయర్కి కూడా 3,25,000. మొత్తం వచ్చేసి 12,75,000 రూపాయలు పే చేయాలి. ఇక లెర్నింగ్ రిసోర్సెస్ గురించి 60,000 రూపాయలు పే చేయాలండి ప్రతి సంవత్సరం. టోటల్ 4 సంవత్సరాలకి 2,40,000 అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అకాడమిక్స్కి టోటల్గా ఎంత పే చేయాలి? మొదటి సంవత్సరం అయితే 4,10,000, రెండవ సంవత్సరం 3,85,000, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ కూడా 3,85,000 అండి. మొత్తం మన యూజీ అయ్యేంత వరకు ఎంత పే చేస్తాము అంటే 15,65,000 రూపాయలు అయితే టోటల్ ట్యూషన్ ఫీజుకి, అడ్మినిస్ట్రేషన్కి, అన్ని రకాల ఫీజెస్కి అయితే మనం అంత పే చేస్తాం. ఇక హాస్టల్ గురించి మాట్లాడుకుందామండి. హాస్టల్ ఫీజు వచ్చేసి ఫుడ్కి, హాస్టల్కి వచ్చేసి ఫుడ్ ఛార్జెస్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 1,47,000 రూపాయలు, స్టాండర్డ్ టోటల్ 5,88,000, ప్రీమియం పర్ ఇయర్ 1,47,000, ప్రీమియం టోటల్ 5,88,000. సో ఎవరు ఏది చూస్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి హాస్టల్ ఫీజెస్ అయితే మారిపోతాయి. చాలామంది స్టాండర్డ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రీమియం ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ ఫీజులు అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అకామిడేషన్ ఛార్జెస్ వచ్చేసి 1,50,000 రూపాయలు, ప్రీమియం వచ్చేసి 2,13,500 రూపాయలండి. స్పోర్ట్స్ ఫెసిలిటీ అండ్ ఇన్ఫ్రా వచ్చేసి 10,000 రూపాయలు అండ్ ప్రీమియం వాళ్ళకు కూడా 10,000 రూపీస్. ప్లాన్ టోటల్ వచ్చేసి ఒక్కొక్క సంవత్సరానికి స్టాండర్డ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే 3,07,000 రూపాయలు అవుతుందండి. 4 సంవత్సరాలకి వచ్చేసి 12,28,000 రూపాయలు అవుతుంది. ఎవరైనా ప్రీమియం కనుక సెలెక్ట్ చేసుకుంటే హాస్టల్స్ 3,70,500 రూపాయలు, 4 సంవత్సరాలకి వచ్చేసి 14,82,000 రూపాయలు అయితే అవుతుంది. ఓకేనా. మొత్తం హాస్టల్స్ తోటి అలాగే అకాడమిక్స్ తోటి టోటల్గా ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 7,17,000 రూపాయలు, సెకండ్ ఇయర్ 6,92,000, 3 సంవత్సరానికి 6,92,000, ఫోర్త్ ఇయర్కి 6,92,000 అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు కనుక వోక్సన్ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేయాలంటే టోటల్ అలాగే అకాడమిక్స్కి, హాస్టల్కి రెండు కలిపికి అయ్యే ఖర్చు 4 సంవత్సరాలకి గాను 27,93,000 రూపాయలు అయితే అవుతుంది. ఓకేనా. ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఫీజెస్ కాస్త మారే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్కి సంబంధించి కానీ లేదు మేము ఫలానా కాలేజ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నాం మాకు అడ్మిషన్ ఇప్పించగలరా అని కనుక మీకు డౌట్స్ ఉంటే యూనియన్ కెరీర్ గైడెన్స్ని తప్పకుండా మీరు కన్సల్ట్ చేయండి. ఓకేనా. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.